జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని రాశుల వారు సాధారణ జీవితానికి మించి లోతైన ఆలోచనలు, అంతర్గత భావనలు మరియు దైవిక అనుభూతులతో జీవిస్తారని నమ్మకం ఉంది. అలాంటి వారు ఇతరుల భావనలు సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందుగానే ఊహించే శక్తి కూడా వారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రాశులు ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పవచ్చు. మీన రాశిలో పుట్టిన వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. వీరు కలలు కనే స్వభావంతో పాటు బలమైన ఊహాశక్తిని కలిగి ఉంటారు. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరి మనసులో ఏముందో మాటల కన్నా ముందే వీరు గ్రహించగలుగుతారు. ఇది వీరికి సహజంగా వచ్చే అంతర్గత శక్తి. వీరు సాధారణంగా ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు. ఆ సమయంలోనే వారు తమ ఆత్మతో మాట్లాడుకుంటూ లోతైన ఆలోచనలో మునిగిపోతారు. ప్రకృతి, సంగీతం, ధ్యానం వంటి విషయాలపై వీరికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో వీరు సులభంగా లీనమవుతారు. అందుకే మీనరాశి వారు దైవిక శక్తులకు దగ్గరగా ఉంటారని భావిస్తారు. వృశ్చిక రాశి వారు చాలా రహస్య స్వభావం కలిగి ఉంటారు. వీరి లోతైన ఆలోచనలు, నిశ్శబ్దంగా ఉండే అలవాటు, గమనించే శక్తి వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. జీవితంలో కనిపించని ఆశయాలపై వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. జీవితం, మరణం, ఆత్మ, పునర్జన్మ వంటి విషయాలపై వీరు ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఎవరికైనా వెంటనే తమ భావనలు చెప్పరు, కానీ మనుషుల్లోని నిజమైన స్వభావాన్ని సులభంగా గుర్తిస్తారు. వృశ్చిక రాశి వారు బాధలో ఉన్న వారిని అర్థం చేసుకుని వారికి మార్గనిర్దేశం చేయగల శక్తిని కలిగి ఉంటారు. ఈ లోతైన అవగాహన వల్లే వీరిని ఆధ్యాత్మికంగా శక్తివంతమైన వారిగా భావిస్తారు. ధనుసు రాశి వారు స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తులు. వీరు కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రదేశాలు చూడడం, భిన్నమైన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. జ్ఞానం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. వీరు తత్వశాస్త్రం, మత విశ్వాసం గురించి చదవడం, ఆలోచించడం ఇష్టపడతారు. ప్రకృతితో గడపడం, కొండలు, నదులు, అడవులు వంటి చోట్లలో ఉండడం వీరికి ఆత్మశాంతిని ఇస్తుంది. ఈ ప్రకృతి అనుసంధానం వల్ల వీరికి అంతర్గత శక్తి బలంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి కొన్ని సందర్భాలలో స్పష్టమైన భావనలు కూడా వీరికి కలుగుతాయని నమ్మకం ఉంది.